ఏపీ బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు జరుపుతోంది. నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. కొత్త మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఏపీలో జే బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర. డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లేలా చేశారని, మద్యం ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించాలనే ఆలోచన కూడా వాసుదేవరెడ్డిదేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు జరుపుతోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధాకృష్ణ, సోదాల్లో ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లభించిందా? దేవి, ఆంధ్రప్రదేశ్ సిఐడికి సంబంధించిన అధికారుల సోదాలు హైదరాబాద్ లో కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం నానక్రామ్గూడలో ఉన్నాము. ఇక్కడ ఒక ప్రైవేటు విల్లాలు ఇవి. ఇందులో వాసుదేవరెడ్డి నివాసం ఉంటున్నాడు. ఇక్కడ ఇవాళ ఉదయం తెల్లవారుజామున దాదాపు 3 టీంలు సిఐడితో పాటు సైబర్ క్రైమ్ కి సంబంధించిన టీములు ఇక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత వరుసగా వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ ఇంట్లోంచి ఎవరిని కూడా బయటకు రానివ్వట్లేదు. ఆ సిఐడి అధికారులు లోపల ఉన్నారు. ఇతను 4 ఏళ్ల పాటు ఏపీ బెవరేజెస్ దానికి ఎండీగా ఉండడం జరిగింది. ఇతను ముందుగా మాత్రం ఐఆర్సీటీసీకి ఉన్నాడు. ఇండియన్ రైల్వే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దాంట్లో అధికారిగా ఉన్నాడు. ఆ తర్వాత డిప్యుటేషన్ పైన ఆంధ్రప్రదేశ్ కి వచ్చి నేరుగా ఏపీ బెవరేజెస్ దాంట్లో డైరెక్టర్ గా ఇతను పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి కూడా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలోనే వైసీపీకి సంబంధించిన వాళ్ళకి ఇతను లబ్ధి చేకూర్చేలాగా ప్రయోజనాలు చేస్తున్నాడు అనేది అప్పుడు చాలా రాజకీయ పార్టీలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈసీకి పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీలు అవన్నీ కూడా ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి సంబంధించిన ఎండీగా పనిచేస్తున్న వాసుదేవరెడ్డి వైసీపీకి సంబంధించిన నాయకులకు లబ్ధి చేకూర్చేలాగా ప్రయోజనాలు చేస్తున్నాడు. అలాగే డిస్టిలరీస్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో వీటన్నిటి కూడా సిండికేట్ చేసి మద్యం సరఫరా చేస్తున్నారు అనేది ఒకటి వైపు ఉంది. అంటే ప్రభుత్వం అక్కడ మద్యం అమ్ముతుంది కాబట్టి ఇవన్నీ కూడా అప్పుడు ప్రభుత్వం ఉన్న వైకాపాకి అంటే వైసీపీకి పూర్తిగా లబ్ధి చేకూర్చేలాగా ఇతను ప్రయత్నం చేస్తున్నాడన్న ఆరోపణలు రావడంతో నెల రోజుల క్రితమే ఇతన్ని ఆ పదవి నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఆ తర్వాత ఈ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు పైన సిఐడి కేసు నమోదు చేసి ఇవాళ వాటికి సంబంధించి ఈ సోదాలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం అయితే అతన్ని విచారిస్తున్నారు. అసలు ఈ మొత్తం డిస్టిలరీస్ సంబంధించి ఏ విధంగా ఇతను సిండికేట్ గా మార్చాడు, అసలు బెవరేజెస్ నుండి ఈ మద్యం ఏవైతే కొత్త బ్రాండ్లు ఏపీలో వచ్చాయో ఇవన్నీ ఏ విధంగా రావడం జరిగింది, ఎవరి నిర్ణయం మేరకు ఈ బ్రాండ్స్ అన్ని వచ్చాయన్న దానికి సంబంధించి ప్రస్తుతం అయితే అతన్ని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఒక టీము బయటికి వెళ్ళింది. కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఆ డాక్యుమెంట్లలో బాగా విచారించడానికి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా 2 టీంలు ఇంకా లోపలనే ఉన్నాయి. ప్రస్తుతం వాసుదేవరెడ్డిని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే చాలా కీలకమైన నేతలకు లబ్ధి చేకూర్చేలా చేశారంటున్నారు. ఆ నేతల పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? దేవి, ఇప్పటి వరకైతే మనకు ఇక్కడ సోదాల్లో జరుపుతున్న దాంట్లో కానీ లేదా గతంలో ఈసీ ఇతన్ని బదిలీ చేసిన సమయంలో కూడా కేవలం అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అంటూ చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా పలానా నాయకుడికి ఇతను లబ్ధి చేకూర్చాడు అనేది కాకుండా ఓవరాల్ గా వైసీపీకి సంబంధించిన నాయకులకు అలాగే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ మద్యం ఏదైతే ఉంటుందో ఈ మద్యం అమ్మకాలు జరపడంలో కూడా కేవలం అధికార పార్టీ వాళ్లకు మాత్రమే ఎక్కువగా మద్యం లభించేలాగా వాళ్ళు ఎన్నికల సందర్భంలో లబ్ధి పొందేలాగా ఈ మద్యం అమ్మకాలు కూడా చేపట్టారు. ఇతర పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా అందుబాటులో లేకుండా చేశారనేదే ఇతని పైన ప్రధాన అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలలో నేపథ్యంలోనే అప్పుడు ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు అందరికీ అందులో ప్రధానమైన కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కువగా లబ్ధి చేకూర్చారనేదే ఆరోపణ. ఇందులో ఇప్పుడు సిఐడి సోదాలు నిర్వహిస్తుంది కాబట్టి ఈ సోదాల అనంతరం అసలు ఇతను ఏపీ బెవరేజెస్ ఎండీగా ఉన్న సమయంలో ఎవరి ఆదేశాలు అంటే సహజంగానే అక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి కావచ్చు లేదా అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే ఇతను ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిన ఆదేశాలను ఇతను పాటించాల్సి ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏవైనా వెలుగులోకి వస్తాయా ఈ సోదాల్లో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకైతే పలానా నాయకుడు పలానా వాళ్ళకి ఇతను లబ్ధి చేకూర్చాడనేది లేకుండా కేవలం అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా లబ్ధి చేకూర్చేలాగా చేశాడనేదే ప్రధాన అభియోగం. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రాధాకృష్ణ.